I think Shiva is a big god. ఆయన భార్య చనిపోయిన తర్వాత ఆవిడ భుజాల మీద వేసుకుని ఇండియా అంతా తిరిగి తిరిగి వచ్చాడు కదా. ఏ దేవుడు తన భార్య చనిపోయిన తర్వాత సామాన్య వ్యక్తిలా ఎత్తుకుని తిరుగుతున్నాడో ఆయనలా దేవుడు అవుతాడో చెప్పు. చెప్తా విను. దక్షుడు కూతురు దాక్షాయన్ని శివుడు వివాహం చేసుకుంటాడు. ఒకరోజు అగ్నిదేవుడి యాగం చేస్తుండగా దక్షుడు ఎంటర్ అవుతాడు. అతన్ని చూసి అందరూ గౌరవంగా నుంచుంటారు, ఒక శివుడు తప్ప. అది మనసులో పెట్టుకుని శివుడి మీద ప్రతీకారంతో దక్షుడు ఒక యాగం మొదలు పెడతాడు. ముల్లోకాల్లో దేవుళ్ళందరికీ ఆహ్వానం పంపిస్తాడు. తన కూతురు దాక్షాయని ఇంకా శివుడికి తప్ప తన తండ్రే కదా అని పైన యాగానికి వెళ్తుంది. శివుణ్ణి ఎందుకు ఆహ్వానించలేదని నిలదీస్తుంది. అప్పుడు దక్షుడు శివుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడతాడు. పులితోలు కప్పుకునేవాడు, కపాలాల మాల ధరిస్తాడు, శ్మశానంలో నివసిస్తాడు, అలాంటి వాడిని ఎందుకు ఆహ్వానిస్తానంటాడు. ఇది విన్న దాక్షాయని, నా భర్తని అవమానించిన వాడి కూతురుగా నేను ఈ లోకంలో ఉండను. ఈ శరీరంతో ఈ లోకంలో తిరుగుతుంటే దక్షుడు కూతురు దాక్షాయని అని పిలుస్తారు. ఆ పిలుపు నాకు వద్దు. ఇంకో జన్మెత్తి శివుని మళ్లీ వివాహం చేసుకుంటా అని మంటల్లోకి వెళ్ళిపోతుంది. ఇది తెలిసిన శివుడు రుద్రుడవుతాడు.